కొమరం భీం జిల్లాలో భారీ స్థాయిలో మావోయిస్టులను పట్టుకున్నారు పోలీసులు. కీలక నేత బడే చొక్కారావుతో పాటు 15 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. సిర్పూర్యూలో వీరిని పట్టుకున్నారు. 15 మందిలో 9 మంది మహిళా మావోయిస్టులున్నారు. వీరందరినీ హైదరాబాద్ డీజీపీ ఆఫీసుకు తరలిస్తున్నారు. కొమరం భీం జిల్లాలో భారీ స్థాయిలో మావోయిస్టులను పట్టుకున్నారు పోలీసులు. కీలక నేత బడే చొక్కారావుతో పాటు 15 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. సిర్పూర్యూలో వీరిని పట్టుకున్నారు. 15 మందిలో 9 మంది మహిళా మావోయిస్టులున్నారు. వీరందరినీ హైదరాబాద్ డీజీపీ ఆఫీసుకు తరలిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. కొమరంభీం జిల్లా పోలీసులు 16 మంది మావోయిస్టులను అదుపులో తీసుకున్నారు. కాకెరబొడ్డు అనే అటవీ ప్రాంతం ఏదైతే ఉందో ఆ గ్రామానికి శివారు ప్రాంతంలో పోలీసులు కూమింగ్ నిర్వహించారు. గ్రేహౌండ్స్ బలగాలతో పాటు స్పెషల్ పార్టీ పోలీసులు, అదేవిధంగా ఎస్ఐబి, కొమరంభీం జిల్లా పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్టుగా సమాచారం అందుతుంది. అందులో కాకెరబొడ్డు, బాబ్జీపేట శివారులోని ఒక ఏరియాలో తలదాచుకున్నట్టుగా మావోయిస్టులు తలదాచుకున్న సమాచారం తెలుసుకున్న పోలీసులు చుట్టుముట్టారు. ఒక ఇంటి వద్ద తలదాచుకున్నట్టు సమాచారం అందుతుంది. అందులో 16 మంది మావోయిస్టులు పట్టుబడినట్టుగా పోలీసుల ద్వారా మనకు సమాచారం ఉంది. అయితే దీనికి సంబంధించి పూర్తిస్థాయి క్లారిటీ మాత్రం పోలీసులు ఇవ్వడం లేదు. ఈ సిర్పూర్యూ మండలానికి సంబంధించి ఒక ఇంట్లో 16 మంది ఉండగా వారిని పట్టుకున్నారు. అందులో ఒక AK-47 వెపన్తో పాటు ఇతర ఆయుధాలు సైతం స్వాధీనం చేసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. వాళ్ళు ఏమైనా కాల్పులు జరుపుతారా అనే అనుమానం ఉన్న నేపథ్యంలో వీళ్ళు సైతం సంసిద్ధంగా వెళ్ళి ఆ ఇళ్లను చుట్టుముట్టడం, గ్రామాలను, అటవీ ప్రాంతంలో కూమింగ్ సైతం నిర్వహించారు. అయితే ఒక ఇంట్లో వాళ్ళు ఉండగా ఈ 16 మందిని పట్టుకున్నట్టుగానైతే సమాచారం ఉంది. వీళ్ళు పట్టుకున్న 16 మందిని ఉన్నతాధికారులకు అప్పగించేందుకు ఉదయాన్నే తీసుకెళ్లినట్టుగా సమాచారం ఉంది. అయితే దీనికి సంబంధించి జిల్లా పోలీసులు మాత్రం ఎలాంటి సమాచారం బయటపెట్టడం లేదు. గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే మావోయిస్టులు వరుసగా లొంగిపోతున్నారు. ఆయుధాలతో సహా లొంగిపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇటు మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్లో సైతం పదుల సంఖ్యలో వందల మంది ఇప్పటికే లొంగిపోయిన పరిస్థితి. ముఖ్యంగా గడ్చిరోలి జిల్లా ఏదైతే తెలంగాణ మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సరిహద్దు పంచుకొని ఉన్న గడ్చిరోలి జిల్లాలో అక్కడ 60 మంది మల్లోజులతో పాటు 60 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారు. దాని తర్వాత ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సైతం ఎక్కువ మావోయిస్టులు లొంగిపోయారు. రూపేష్ ఆధ్వర్యంలో అక్కడ లొంగిపోయిన పరిస్థితి. ఈ విధంగా ఇటు తెలంగాణలో సైతం లొంగుబాటులు అనేది కొనసాగుతున్నాయి. ఆపరేషన్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను లేకుండా చేయడం కోసం ప్రత్యేకమైన చర్యలు చేపడుతుంది. దానికోసం డెడ్లైన్ సైతం పెట్టింది. ఈ డెడ్లైన్లోగా మావోయిస్టులు లేకుండా చేయాలనేదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఒకవైపు ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయి, మరోవైపు కూమింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు చాలా మంది లొంగిపోతున్నారు, ఆయుధాలతో సహా లొంగిపోతున్న పరిస్థితులు అయితే మనం ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో చూస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గతంలో మావోయిస్టులు ఉండేది. అయితే ఆ మావోయిస్టులు అడేళ్లు ఏదైతే మైలారప్ అడేళ్లు ఎన్కౌంటర్లో హతమయ్యారు. ఆ తర్వాత బెల్లంపల్లికి సంబంధించి మంచిర్యాల జిల్లాకు సంబంధించిన మావోయిస్టులు డీజీపీ ముందు లొంగిపోయారు. ఇప్పుడు తాజాగా చూసుకుంటే సిర్పూర్యూ మండలంలోని బాబ్జీపేట, అదేవిధంగా ఈ కాకెరబొడ్డు అటవీ ప్రాంతం, ఆ గ్రామాలలో మావోయిస్టులు దాచుకున్నారనే సమాచారం మేరకు పోలీసులు ఆపరేషన్ చేపట్టి 16 మందిని అదుపులో తీసుకున్నట్టుగా సమాచారం ఉంది. అయితే ఈ 16 మందిని లొంగుబాటు చూపెడతారా లేదా అరెస్టు చేస్తారా అనేది క్లారిటీ రావాల్సింది. ఉన్నతాధికారులు దీనిపైన ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉన్నట్టు లోకల్ అధికారులు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి.